ఇప్పుడు వచ్చిన సహోదరులందరికీ ప్రభునామం వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కార్యక్రమం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క 2026 సంవత్సరంలోకి మమ్మల్ని నడిపించి ఈ యొక్క 2వ నెలలో కూడా మా తండ్రి మరి ఈ స్థానిక సంఘంలో బైబిల్ తరగతిని ఏర్పాటు చేసుకుంటూ మీ కృపను దయచేశారు. ఇదే విధముగా మా తండ్రి ప్రతి నెల కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. స్థానిక సంఘము ఆత్మీయతలో ఎదుగులకు కూడా కృప చూపిస్తారని విశ్వసిస్తూ ఉన్నాం. ఆత్మీయతలోను, ఆరోగ్య పరిస్థితుల్లోనూ, ఆర్థిక పరిస్థితుల్లోనూ ప్రతి విషయంలో కూడా మా తండ్రి ఈ స్థానిక సంఘాన్ని అభివృద్ధి పరుస్తారని కూడా నమ్ముతున్నాం. అదే విధముగా మా తండ్రి ఈ యొక్క స్థానిక సంఘానికి ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించండి. ఈరోజు మరి విశేషంగా మా తండ్రి మా మధ్యలోకి మా తండ్రి మారంపూడి పరిసర ప్రాంతం నుంచి సేవ పరిచయం చేస్తున్న ఎలీషా గారు మా మధ్యలో వచ్చి ఉండగా ఇటువంటి వాక్యములు మా తండ్రి మా జీవితాలకు అవసరమై ఉన్నాయో, మేము ఏవైతే నేర్చుకోవాలో అటువంటి విషయాలను ఈ సేవకుని ద్వారా మీరు మాకు వినిపించండి. మా తండ్రి మేము విని విశ్వసించి దాని ప్రకారం జీవించగలను గొప్ప భాగ్యము దయచేస్తారని విశ్వసిస్తున్నాం. అదే విధముగా మా తండ్రి విలుచున్న మా అందరికీ కూడా ఏకదృష్టిని దయచేయండి. మరి కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు మీ నామానికి మహిమార్థకరంగా, సంఘమునకు ఆశీర్వాదకరంగా, మా అందరికీ శ్రేయస్కరంగా కూడా జరిగిస్తారని విశ్వసిస్తూ ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరే తోడుగా ఉండండి. ఈ సమయం ముందు ఎక్కడైతే నీ సత్య స్వార్థ వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ కూడా మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించగలరు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించినటువంటి ప్రియుల సహోదరులు ఎస్ఎన్ఎల్ గారికి మనందరి తరఫున తెలియజేస్తూ ఉన్నాను. మరి మనందరికీ సుపరిచితులు ఎలీషా అన్న తెలుసు. మనము వరదల్లో ఉన్నప్పుడు మరి వారి కుటుంబము, వారి యొక్క స్థానిక సంఘము, మరి బాంబే కాలంలో ఉన్నటువంటి మన సహోదరులను ప్రేమించి మనకి రైస్, మరి పచ్చడి బాటిల్స్ మనకి ఇచ్చారు. కాబట్టి మనం వారిని మర్చిపోవట్లేదు. మన వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మా కుటుంబం కూడా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి క్రీస్తు యొక్క ప్రేమను వారు మనతో పంచుకున్నారు. చాలా సంతోషము. మరి మనం కూడా మరి మన ప్రేమను చూపాలనే ఉద్దేశంతో ఈరోజు మనం వారిని ఆహ్వానించాం. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఈ సమయాన్ని సోదరులు మరి ఎలీషాకు అప్పగిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రియులు జోసఫ్ మైకిల్ గారి కుటుంబములకు, స్థానిక సంఘములకు, ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి నా తోటి దేవుని సేవకులందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాము. గమనించండి పిల్లరా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ తిమోతికి మంచి హెచ్చరిక వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, కొన్నిటిని విడిచిపెట్టు, మరొక దానిని అలవాటు చేసుకో అని తెలియజేస్తున్నాడు. వేటిని విడిచిపెట్టాలి అంటే, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. అవి ఎలా ఉంటాయి అంటే, ఆత్మీయ జీవితానికి అడ్డుగా వచ్చే ప్రతి దానిని అపవిత్రమైనవి అన్నాడు. అవి పనికిరాని మొసలోడు చెప్పినట్టు ముచ్చట్లు అన్నాడు. ఆత్మీయ జీవితానికి లేదా నిత్య జీవితానికి ప్రయోజనకరమైనది భక్తి అన్నాడు. కాబట్టి భక్తిని నీవు సాధకము చేసుకో, లేదా అభ్యాసము చేసుకో, లేదా అలవాటు చేసుకో. భక్తి అనేటువంటిది నీకు అలవాటు అయి ఉండాలి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో అసలు భక్తులు ఎవరు, భక్తిహీనులు ఎవరు అనేది అర్థం కావాలి. భక్తులు ఎవరు,
భక్తిహీనులు ఎవరు అనేది దేవుడు తన గ్రంథం నుండి కొన్ని విషయాలను తెలియజేశాడు. ఆ చెప్పబడినటువంటి విషయాలు లేదా సంగతులు మనలో ఉంటే మనము భక్తి గలవారు. చెప్పబడినటువంటి సంగతులు మనలో లేకపోతే మనము ఒకవేళ ప్రార్థనకు వచ్చినప్పటికీ, పాటలు పాడినప్పటికీ, లేదా దేవుని వాక్యాన్ని చేతపట్టుకున్నప్పటికీ, బాప్తిస్మం పొందుకున్నప్పటికీ అది వ్యర్థమైనదై ఉంటుంది. కాబట్టి నేను భక్తి గలవాడు అనుకుంటే నా భక్తి జీవితము వాక్యానికి అనుకూలముగా ఉండాలి. నా భక్తి జీవితము వాక్యానికి అనుకూలంగా ఉండాలి. ఈ విషయంలో మనం ఎప్పుడు కూడాను మన ఎదుటి వారిని ఆధారం చేసుకోకూడదు. మన ఎదుటి వారిని ఆధారం చేసుకోకూడదు. వారిని పోలి నడవకూడదు. దేవుని గ్రంథాన్ని మాత్రమే పరిశీలించి దాని ప్రకారమే జీవించే వారమై ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం భక్తి గల వారమై ఉండాలి. కాబట్టి దేవుని గ్రంథం నుండి భక్తులు వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. భక్తుల యొక్క లక్షణం ఏమిటి అంటే ఏం చేస్తుంటారండి? ఆయనను సన్నుతించుదురు, దేవునిని సన్నుతించుదురు, లేదా దేవునిని స్తుతించుదురు. దేవునిని స్తుతించుదురు అంటే ఒక భక్తి గల వారి యొక్క లక్షణం ఏమిటంటే అతడు ప్రార్థనకు సమయాన్ని ఇచ్చేవాడిగాను, దేవుని పాటలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపేవాడిగాను, అలాగనే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడిగాను, దేవుని వాక్యాన్ని బోధించేవాడిగాను అలా అలవాటు చేసుకున్నటువంటి నడవడి ఎవరిలో ఉంటుందో వారు భక్తులు అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి నేను భక్తి గలవాడనైతే నాకు ఏం అలవాటు అయి ఉండాలి? సమయోచితముగా ప్రార్థన చేయడం అలవాటు అయి ఉండాలి. ప్రార్థన చేయడంలో కూడా సమయోచితమైనటువంటి ప్రార్థన, అర్థమవుతుందండి? సందర్భాన్ని బట్టి ప్రార్థన, సమయోచితమైన ప్రార్థన, సందర్భాన్ని బట్టి ప్రార్థన, ఇలాంటి ప్రార్థన మనకు అలవాటు అయి ఉండాలి. భక్తులు అలా అలవాటు చేసుకుంటారు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు వారిని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన రొట్టెలు పంచే సందర్భంలో ప్రార్థన చేశాడు. ఎంత సమయం చేశాడు? రొట్టెలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. వెంటనే విరిచి పనిచేశాడు. ఒక్క నిమిషం కూడా పట్టలేదు. అదే సందర్భంలో ఆ యొక్క రొట్టెలు పంచడం అయిపోయిన తర్వాత శిష్యులను అవతలకు పంపించేసి తాను కొండ మీదకి వెళ్ళి రాత్రి పూట అంతా కూడా ప్రార్థనలు గడిపేశాడు. సాయంకాలం మందు వెళ్ళాడు, తెల్లవారుజామున 4వ జామున బయటకు వచ్చాడు. అంటే సుమారుగా ఒక 10-11 గంటల సమయము ప్రార్థనలు గడిపేశాడు. అంటే సమాజంలో ఉన్నప్పుడు ఎలా చేశాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా చేశాడు? సమయోచితమైనటువంటి ప్రార్థన, సందర్భాన్ని బట్టి ప్రార్థన. అర్థమవుతుందండి? అలాగున భక్తుల యొక్క లక్షణాలు ఏంటంటే ప్రార్థనలో అనుభవం కలిగి ఉంటూ ఉండాలి. ప్రార్థనలో అనుభవం కలిగి ఉండాలి. అలా ఉన్నవారు భక్తులు అనబడటానికి ఒక విషయంలో పరిపూర్ణులై ఉంటారు. ఒక్క విషయంలో. తర్వాత మాట్లాడుతున్న మాట ఏంటి? 12వ వచనం చదువుతున్నప్పుడు నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి చెప్పుకొందురు, నీ శౌర్యం గురించి పలుకుదురు. భక్తులు కలుసుకున్నారు లేదా సహోదరులు కలుసుకున్నారు. ఏ సంగతులు చెప్పుకోవాలి? సహోదరులు కలుసుకున్నారు. ఏ సంగతులు చెప్పుకోవాలి? పౌలు గారు ఆయా ప్రాంతాలు తిరిగి వచ్చాడు, సంఘముతో కలుసుకున్నాడు. ఏం చెప్పుకున్నాడు? అన్నిలో మార్పు చెందిన సంగతులు.
ఆయా ప్రాంతాలలో అనేకులు మారు మనసు పొందిన సంగతులు, ఆయా ప్రాంతాలలో దేవుని సువార్త నిమిత్తమై ఆయన పడినటువంటి శ్రమల గురించి, ఇలాగా రాజ్యములకు సంబంధించినటువంటి కష్టము, రాజ్యములకు వచ్చినటువంటి సంతోషకరమైన విషయాలు అవి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, భక్తులైనటువంటి వారు దేని గురించి మాట్లాడాలి? భక్తులైన వారు దేని గురించి మాట్లాడుకుంటూ ఉండాలి? దేవుని రాజ్యంలో వచ్చినటువంటి సంగతులు మాట్లాడుతూ ఉండాలి. దేవుడు ఆ సంఘము పట్ల ఎంత గొప్ప కార్యాలు చేశాడో, దేవుడు ఆ సంఘము పట్ల ఎంత గొప్ప కార్యాలు చేశాడు, ఒక వ్యక్తిని దేవులోకి నడిపించడానికి మరొక విశ్వాసి ఎంతగా ప్రయాసపడ్డాడు, ఆ ముచ్చట్లు చెప్పుకోవాలి. ఎలాగున ఒక భక్తుడి యొక్క లక్షణం ఏమిటి అంటే, దేవుని స్తుతించే విధానంలో కానీ, ఒక భక్తుని యొక్క లక్షణం ఏమిటంటే సంఘముల గురించి ప్రయాసపడిన సంగతులు కానీ, సంఘములో జరిగిన గొప్ప కార్యాల గురించి కానీ, సంఘము విస్తరించిన సందర్భాల గురించి కానీ, ఆ కార్యాల వెనక దేవుడు చేసినటువంటి గొప్పతనాన్ని గురించి కానీ మాట్లాడుతున్నాడు. మన గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు, మన గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతాం. అలా మాట్లాడేటువంటి వారిని భక్తులు అనడానికి అవకాశం ఉంది. అలా మాట్లాడే వారిని భక్తులు అనడానికి అవకాశం ఉంది. తర్వాత మనం చూసినప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వారి భక్తి వ్యర్థమే. గమనించండి, భక్తి పరులు నోటికి ఏముండాలి అంటే కళ్ళెము ఉండాలి. ఏముండాలి? కళ్ళెము ఉండాలి. ఏ విషయాలలో? ఇప్పుడు కింద చదవండి, భక్తి ఏదనగా చదవండి. దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులను పరమర్శించుటూ ఇహలోక మాలిన్యములు తన కట్టకుండా తను తాను కాపాడుకున్నట్టే. చదవండి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే యాకోబు గారు భక్తి పరుల యొక్క లక్షణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. భక్తి పరుల యొక్క లక్షణాన్ని గురించి. భక్తి పరులు సంఘములో కానీ సమాజంలో కానీ ప్రతి ఒక్కరి పరిస్థితులను గమనించాలి. ప్రతి ఒక్కరి పరిస్థితులను గమనించాలి. వెధవరాండ్రు కానీ, దిక్కుమాలిన వారు కానీ, ఎవరండి? వెధవరాండ్రు కానీ, దిక్కుమాలిన వారు కానీ, వారి జీవితాల్లో అందరూ ఒకేలా ఉండరు. వెధవరాండ్రైనంత మాత్రాన పేదవారు ఉంటారని కాదు. ధనవంతులు ఉంటారు, పేదవారు ఉంటారు. దిక్కుమాలిన వారు అంటే తల్లిదండ్రులు లేని వారు, అన్నదమ్ములు లేనటువంటి వారు, తోబుట్టు లేనటువంటి వారు, బంధువర్గులు లేనటువంటి వారు, ఏ ఏ ఆధారము లేనటువంటి వారు దిక్కుమాలిన వారు. నీకు దిక్కవ్వడరా అంటారు కొన్నిసార్లు. నిన్ను కొడితే దిక్కవ్వడరా అంటారు. అంటే తన తరపున మాట్లాడేవారు ఎవరు లేరు. అలాంటి ఏ సపోర్టు లేనటువంటి వారు కొందరు ఉంటారు. అలాంటి వారిలో కూడా కొందరు ధనవంతులు ఉంటారు, కొందరు పేదవారు ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో వెధవరాండ్రు కానీ, దిక్కుమాలిన వారు కానీ, వారి జీవితాలలో ఇబ్బంది అనేటువంటిది లేదా అవసరత అనేటువంటిది సంభవించినప్పుడు తప్పనిసరిగా మన వంతు సహాయపడవలసిన అవసరం ఉంది. ఇది భక్తిలో మరొక భాగం. ఏం చేయాలండి? ఇబ్బందులు ఉన్న వారికి తప్పనిసరిగా సహకారాన్ని అందించాలి. ఒకవేళ
మనం చేయగలిగి ఉండి కూడా చేయలేకపోతే అది మనం చేసుకున్న పాపమే. సహాయము చేయగలిగి ఉండి కూడా మనము చేయకపోతే అది మనం చేసుకున్నట్టు పాపమే. అది ఎలా పాపము అనుకోవచ్చు. యాకోబు గారు మాట్లాడుతూ 4వ అధ్యాయము 17వ వచనంలో, మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగునది. కాబట్టి మేలైనది చేయని అలాగే చేయని వానికి పాపము కలుగుతుంది. చాలు. కాబట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, భక్తి పరుల యొక్క జీవితంలో ఎదుటి వారి యొక్క ఇబ్బందులో మనము సహాయపడవలసినంత వరకు మనకున్నటువంటి స్తోమతను బట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి తప్పనిసరిగా సహాయపడవలసినటువంటి అవసరత ఉంది. వాళ్ళు విధవరాడు కావచ్చు, లేకపోతే విధవరాడు కాని వారు కావచ్చు. అవసరత అనేటువంటిది ఎవరికైనా, దిక్కుమాలిన వారు కావచ్చు, దిక్కున్న వారు కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఎవరికైనా అవసరత అనేటువంటిది వస్తుంది. అవసరత అనేది నానా విధాలుగా ఉంటుంది. అది ఏ విధముగానైనా సరే మన వంతు చేయగలిగినంత వరకు తప్పనిసరిగా చేసి తినాలి. ఒకవేళ చేయలేకపోతే అది పాపం అన్నాడు. కాబట్టి చేయాలి. చేసే విధానంలో ధారాళంగా చేయాలి. సహాయము చేసేటువంటి సమయంలో ధారాళంగా చేయాలి. అర్థమవుతుందండి? సడుగు కొనకయు, బలవంతముగా కాకయు, పిసిరితనముగా కాకయు, ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించు. కాబట్టి ధర్మము చేయడం అనేటువంటిది తప్పనిసరి. యేసు ప్రభువు మాట్లాడుతూ, నువ్వు ధర్మము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా వలెను అన్నాడు. అనగా దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏమిటంటే, నీ ప్రక్క వారికి తెలియకూడదు. మరి ప్రక్క వారికి చెప్పకుండా, ఇంట్లో వారికి చెప్పకుండా సహాయం చేసావు. చేసుకున్న వ్యక్తి అవసరం తిరిగిన తర్వాత నిన్ను మర్చిపోతే, అది దేవుని లెక్కలో చేర్చబడ్డది. అర్థమవుతుందండి? కాబట్టి మనం దేవునికి భయపడి చేస్తున్నాం కనుక, మనం చేసే ప్రతి కార్యము కూడాను భక్తికి సంబంధించినది కనుక అది దేవుని లెక్కలో చేర్చబడ్డది. జ్ఞాని సొలొమోను గారు మాట్లాడుతూ, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు అన్నాడు. ఎవరికి అప్పిస్తున్నాం? అవసరంతో ఉన్న వారికి సహాయపడే ప్రతి ఒక్కటి కూడా అవతల నుండి మళ్ళా తిరిగి రావచ్చు, రాకపోవచ్చు, కానీ అది దేవుని లెక్కలో చేర్చబడుతుంది. ఎవరి లెక్కలో? దేవుని లెక్కలో చేర్చబడుతుంది. కాబట్టి అవస్థలో ఉన్నటువంటి వ్యక్తులకు సహాయం చేయడానికి ఉత్సాహంగా ఇవ్వాలి. బలవంతంగానో, పిసినితనముతోనో, సడుగుతోనో కాక ఉత్సాహంగా ఇవ్వాలి. ఉత్సాహంగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును అన్నాడు. ఎక్కడన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, చాలండి. మనము చేసేటువంటిది ఉత్సాహముగా చేయాలి అన్నాడు. రెండవది, ఇలాగున ధర్మం చేసే క్రమములో మరిచిపోకండి అన్నాడు. ధర్మము ఉపకారము చేయుట మరిచిపోకూడదు అన్నాడు. ఇవి దేవునికి ఇష్టమైన యాగములు. ఏవి? ధర్మము చేయటము, ఉపకారము చేయటము దేవునికి ఇష్టమైన యాగములు. ఉపకారం అంటే అప్పుగా ఇస్తూ ఉంటాం, మళ్ళా తీసుకుంటూ ఉంటాం, దాన్ని ఉపకారం. ధర్మము అంటే ఇస్తాము, మళ్ళీ తిరిగి తీసుకో.
కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క స్థితిగతులు ఏంటో మనకు తెలుసు. దాన్ని బట్టి మనము సహాయపడటువంటిది మొదటిగా చేయవలసిన క్రమం. అది ఉపకారముగానైనా కావచ్చు, ధర్మముగానైనా కావచ్చు. ఇచ్చేటువంటి క్రమాన్ని మనం కలిగి జీవించాలి. ఇది భక్తి. తర్వాత ఏమన్నాడంటే, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి అన్నాడు. మనం ఎదుటి వారికి ఇచ్చాము, తర్వాత మనం మన విశ్వాసాన్ని కాపాడుకునేది ఎలాగంటే ఇహలోక మాలిన్యము. నాకు లోకంలో నేను చేశాను అనేటువంటి గొప్పగా ఎక్కడ కూడా చెప్పకూడదు. యేసుప్రభు అన్నాడు, నువ్వు ధర్మం చేసిన తర్వాత నీ ముందు బోర ఊదింపబాకు అన్నాడు. అంటే బోర ఊదేటువంటి క్రమం ఏంటి? ఇచ్చారు అని చెప్పు. కొన్ని చోట్ల అయితే మైక్లో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ఇలాగన ఈ విషయాలలో ఒక జాగ్రత్త కలిగి ఉండాలి. లేకపోతే మనం ధర్మం చేసిన దాని ప్రతిఫలాన్ని పొందలేకపోతూ ఉంటాం. కనుక భక్తుల యొక్క లక్షణాలు ఏమిటి అని మనం పరిశీలించినప్పుడు, ఒకటి స్తుతిస్తూ ఉంటారు, 2 రాజ్యాన్ని గురించి మాట్లాడతారు, 3 దేవుని యొక్క శౌర్యాన్ని గురించి ప్రకటిస్తుంటారు, 4 అవసరతలో ఉన్న వారికి తప్పక సహాయం చేస్తుంటారు, 5 ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకుంటారు. ఇది పవిత్రమైన నిష్కళంకమైన భక్తి అన్నారు. ఏ భక్తి అన్నది? అంటే భక్తులు కూడా అపవిత్రమైన భక్తి ఉంటుందా? ఉంటదండి. ఉంది కాబట్టి ఇది పవిత్రమైన భక్తి అన్నారు. అంటే మనం చేసిన దాన్ని గొప్పగా చెప్పుకోవడం వలన అది అపవిత్రమైపోతుంది. అందుకే ఇహలోక మాలిన్యము అంటకుండా చూసుకోవాలి అని చెప్పారు. కాబట్టి ఈ విషయాలలో నేను ఎన్ని విషయాలు కలిగి ఉన్నాను? నేను పాటలు పాడేవానిగా లేదా వాక్యం చెప్పేవానిగా ఉన్నానే అనుకోండి. తర్వాత మిగిలిన కార్యక్రమాలు అవసరం ఉన్న వారికి నేను చేయగలిగి కూడా చేయలేదు అనుకోండి. భక్తి గలవాడినేనా? భక్తి గలవాడినేనా? కాదండి, భక్తి గలవాడిని కాదు. ఒకవేళ చేశాను, చేసి అందరికీ చెప్పుకున్నాను, భక్తి గలవాడినేనా? కాదు. అంటే భక్తి విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి. భక్తి అనేది లేకపోతే ఆ వ్యక్తికి నిత్య జీవమే లేదన్నదండి. ఏం లేదన్నా? నిత్య జీవం లేదు. కాబట్టి భక్తి ఎందుకు కలిగి ఉండాలి అంటే నిత్య జీవం కొరకు అని చెప్పేసి పౌలు తీతుకు రాసిన మొదటి పత్రిక, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తండ్రి అయిన దేవుని నుండి 4వ వచనం చదవండి. మన రక్షకుడు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఫోన్లో చదివారు కదా? ఫోన్లో కదా, బైబిల్ చదివారు. 2:4 కలిసి ఉన్నాయి. నిత్య జీవములకు వచ్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు. దేని గురించి భక్తి? నిత్య జీవానికి సంబంధించిందండి. అంటే మనం సహాయం చేయకపోతే ఏమవుతాం? ఈ లోకంలో మేలు పొందుకోము, లేదా మనుషుల చేత గొప్పవారు అనిపించుకోకపోతాము, అది వేరే విషయం. కానీ భక్తి అనేటువంటిది లేకపోతే చివరికి ఏమవుతామంట? నిత్య జీవానికి దూరం అయిపోతాం. నిత్య జీవం అంటే పరలోకంలో దేవునితో కలిసి నిత్యము ఆనందకరమైన జీవితాన్ని పొందటము. చనిపోయిన వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుతారు. అయితే నిత్య నరకంలో కొందరుంటారు, దేవునితో కలిసి కొందరుంటారు. దేవునితో కలిసి సుఖమైన జీవితాన్ని అనుభవించడాన్నే నిత్య జీవం అంటారు. నరకంలో ఉన్న వారు కూడా నిత్యంగా జీవించుంటారు, కాకపోతే అరుస్తూ ఉంటారు, కేకలు పెడుతూ ఉంటారు, అగ్ని ఆరాధన. అయితే ఇక్కడ భక్తి కలిగి జీవించడం వలన మనం ఏమవుతామంటే నిత్యము దేవునితో కలిసి ఆనందాన్ని పొందుకుంటాం. అందుకని పౌలు గారు భక్తిని
నీవే సాధకము చేసుకో అని చెప్పి 8వ వచనం ఏమన్నాడు అంటే, దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ అది వాగ్దానంతో కూడినదైనందున అన్ని విషయాలలో ప్రయోజనకరమైనది అన్నాడండి. భక్తి కలిగి ఉంటే ఎన్ని విషయాలు? అన్ని విషయాలు. ఎప్పుడెప్పుడండి? ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను అన్నాడు. అంటే మనం భూమి మీద చూపించే భక్తి భూమి మీద మనకు ఉపయోగకరమేనా? భక్తి పనులకు ఉపయోగాలు ఉన్నాయా అండి? ఉన్నాయి. భక్తులకు ఉన్నటువంటి ఉపయోగాలు లోకంలో ఎవరికి లేనటువంటి గొప్ప ఉపయోగాలు ఉన్నాయి. ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని చాలు. దేవుని ఎడల భక్తి కలిగి జీవిస్తే వారికి సెక్యూరిటీ ఎవరండి? దేవదూతలు. భక్తులకు సెక్యూరిటీ ఎవరంటే దేవదూతలు. ఎమ్మెల్యేకు సెక్యూరిటీ ఉంటది, ఎంపీలకు సెక్యూరిటీ ఉంటది. ఇలా లోకంలో రాజకీయ నాయకులందరికీ కూడా సెక్యూరిటీ ఉంది. వారికి సెక్యూరిటీ ఎవరు? వారికి సెక్యూరిటీ ఎవరండి? మనుషులు. సొలొమోను రాజుకు సెక్యూరిటీ ఉంది. ఆయన సెక్యూరిటీ ఎవరు? సొలొమోను రాజుకున్న సెక్యూరిటీ ఎవరు? సింహాలు, క్రూర జంతువులైనటువంటి సింహాలు. ఆయన సింహాసనానికి 6 మెట్లు ఉంటాయి. మెట్టుకు 2 సింహాలు ఉన్నాయి. సింహాసనానికి 2 ఊతలు ఉన్నాయి. అటువైపున ఇటువైపున 2 సింహాలు. మొత్తం 14 సింహాలు సెక్యూరిటీ ఉన్నాయండి. ఎవరికి? సొలొమోనుకి. అయితే దేవుని ఎడల భక్తి కలిగిన వారికి సెక్యూరిటీ ఎవరు? దేవదూతలు. దేవదూతల యొక్క పవర్ ఏంటి? దేవదూతల యొక్క పవర్ ఏంటండి? ఒక దూత 185,000 మందిని ఒక రాత్రిలో చంపేశాడు. అషూరు సైన్యంలో సైనికులలో 185,000 మందిని ఒక రాత్రిలోనే ఒక దూత. అంత బలవంతులా? దేవదూతలు అంత బలవంతులండి? అవును, అంత బలవంతులు నీకు సెక్యూరిటీగా ఉంటారు. ఎప్పుడు మనం భక్తులమై ఉంటే. ఏమైంటే మనం భక్తులమై ఉంటే దేవదూతలు మనకు సెక్యూరిటీగా ఉంటారు. ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథం 34:7 వచనం. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఎవరండి? ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. అలాగూ ఈ వచనంలో చెప్పబడినట్టుగా భక్తులలో ఎవరికైనా దేవదూతలు తోడుగా ఉన్నారండి? చదువుకుందాం. ఎవరెవరు తోడుగున్నారో అందరినీ మనం జ్ఞాపకం చేసుకోలేదు, కానీ ఇప్పుడు కొందరినైనా జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 36వ వచనం. థ్యాంక్ యూ. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 36వ వచనం. అంతటా యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండేది. ఇప్పుడు హిజ్కియా దేవుని ఎడల భక్తి గలవాడేనా? ఏమండి? దేవుని ఎడల భక్తి గలవాడేనా? భక్తి గలవాడే. హిజ్కియా దావీదు చేయించినటువంటి వాయిద్యాలన్నిటిని తీసుకుని వచ్చి పస్కా పండుగ ఆచరించుటలో ఆయన చాలా నిష్ట కలిగి జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. హిజ్కియా దేవాలయం బాగు చేసి
యోధా ప్రజలందరినీ కూడా దేవుని వైపు నడిపించి దేవుని ఆరాధించుటలో ఒక మంచి నాయకుడిగా ఉన్నట్టు మనం చూస్తుంటాం. కాబట్టి హిజ్కియా జీవితంలో మనం ఏం చూస్తామంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తూ ఉంటాం. అదే 38వ అధ్యాయం మనం చదువుకుందాం. 3వ వచనం 2వ వచనం నుండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 2వ వచనంలో అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై ఎలాంటి హృదయము? యథార్థ హృదయుడునై సత్యమును అనుసరించుచు నీ సన్నిధిలో నేనెట్లు సమస్తమును జరిగించుటలో కృపతో జ్ఞాపకము చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. అంటే హిజ్కియా భక్తిపరుడేనా? భక్తిపరుడే. కాబట్టి హిజ్కియా యొక్క జీవితంలో ఒక అపాయము ఎదురైనది. అషూరు రాజు హిజ్కియా సైన్యాన్ని బంధించేశాడు. అషూరు రాజు అయినటువంటి సన్నిహరీబు హిజ్కియా సైన్యాన్ని బంధించేసి, నా నుండి తప్పించినటువంటి దేవుడు గాని దేవతలు గాని ఎవరు లేరు, మేము మా తాతల నుండి రాజులమే. అప్పటి నుండి మా తాతల నుండి రాజులమే. మేము ఎవరికైనాను బంధించినప్పుడు ఏ శిక్ష అయితే విధిస్తున్నామో అది అనుభవించి తీరాల్సిందే, కానీ మేము విధించిన శిక్ష నుండి తప్పించే దేవుడు దేవతలు ఎవరో లేరు. కాబట్టి ఈ రోజున నేను మిమ్మల్ని బంధించాను, మీకు నేను ఏ శిక్ష విధిస్తున్నానో అది మీరు అనుభవించాల్సిందే. కానీ మీ రాజు హిజ్కియా చెప్పినట్టుగా మా దేవుడు ఉన్నాడు, ఆయన విడిపిస్తాడని ఎవరైనా చెప్పాడు అనుకోండి, మీరు ఆ మాట ఉన్నారు అని ఆ మాటలు పలుకుతున్నప్పుడు ఆ మాటలు హిజ్కియా చెవిని పడగా హిజ్కియా రాజు అయినటువంటి హిజ్కియా ప్రవక్త అయినటువంటి యెషయా ఆ రాత్రి కాలంలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. వెంటనే దూతను పంపించాడు. ఆ దూత అషూరు సైన్యంలో ప్రవేశించాడు. అషూరు సైన్యంలో నుండి 185,000 మంది సైన్యాన్ని, అంటే భక్తులకు ఎవరు తోడుంటారు? దేవదూతలు తోడుంటారు. భక్తులకు దేవదూతలు సెక్యూరిటీ ఉంటారు. మనం ఎలీషా గారి జీవితంలో కూడా చూసుకుంటాం. ఎలీషా గారిని పట్టుకోవాలని అహాబు సైన్యం ఎవరు ఎలీషాను పట్టుకోవాలని రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. 2వ రాజు 6వ అధ్యాయము సిరియా రాజు ఎవరండి? సిరియా రాజు ఎవరు పట్టుకోవాలనుకున్నాడు? ఎలీషా గారిని పట్టుకోవాలనుకున్నాడు. ఎలీషా గారిని పట్టుకోవాలని ఎలీషా ఎక్కడ ఉన్నాడో అడ్రస్ తెలుసుకొని ఎలీషా ఉన్నటువంటి పర్వతము చుట్టూ తన సైన్యాన్ని రాత్రికి రాత్రే బంధించేశాడు. ఉదయాన్నే లేచి ఎలీషా పనివాడు చూసినప్పుడు శత్రు సైన్యము చుట్టూ ఉన్నట్లు కనబడింది. అప్పుడు పనివాడు పెద్ద కేకలు పెట్టి పలుకుతున్నాడు, అయ్యో వాడా, శత్రు సైన్యం మనలో ముట్టడి వేశారు అని పలుకుతున్నాడు. అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేశాడు, అయ్యా నా పనివాని కళ్ళు ఒకసారి తెరుగునాయని ప్రార్థన చేశాడు. తన పనివాని కళ్ళు దేవుడు తెరిచినప్పుడు అతనికి ఏం కనబడుతూ ఉన్నాయి అంటే, ఎలీషా గారి చుట్టూ ఏమన్నాయట? అగ్ని పర్వతాలు, అగ్ని రథాలు ఉన్నట్టు కనబడుతూ ఉన్నాయి. ఏమేం కనబడుతున్నాయండి? 6వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకుందాం. 17వ వచనం చదువుకుందాం ఒకసారి. దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాడి కళ్ళు తెరవజేశాడు. కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను చూశాడు. చాలండి. దేవుని ఎడల మనము భక్తి కలిగి జీవించినప్పుడు దేవుడు మన జీవితాలలో ఉంచినటువంటి సెక్యూరిటీ అతీతమండి. కాబట్టి భక్తి జీవితాన్ని కలిగి జీవించడము అలవాటు చేసుకుంటాం. భక్తి కలిగి జీవించడము
అలవాటు చేసుకున్నారు. భక్తి జీవితాన్ని గురించి, భక్తి అనే పదానికి నిర్వచనం ఏంటంటే ఖర్చు చేయటము, కష్టపడటము, మంచి హృదయముతో చేయటం. ఖర్చు చేయటము, కష్టపడటము, ఈ రెండు కూడా మంచి ఉద్దేశముతో లేదా మంచి హృదయముతో చేయటం. దానిని ఖర్చు చేయటం అనేటువంటి దానిని, కష్టపడటం అనేటువంటి దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. దానిని అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకున్నట్లయితే దేవుని దూతలు మనకు తోడుగా ఉండి మనకి జీవితాలలో అపాయం సంభవించినప్పుడు మరణ పడకల మీద నుండి లేవనెత్తుతారు. మన జీవితాలలో ఇబ్బందులు వచ్చినప్పుడు దేవదూతల ద్వారా మన సహకారాన్ని అందిస్తుంటారు. మరికొన్ని విషయాలు మనం జ్ఞాపకం. జ్ఞాని సొలొమోను గారు తన అనుభవాన్ని మాట్లాడుతున్నారు. భక్తులకు ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మాట్లాడుతున్నారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము. ఏ ధైర్యం అండి? బహుధైర్యం. ఏ ధైర్యము? బహుధైర్యము. బహుధైర్యంగా ఉండేది ఎవరు అంటే, ఒకటి దేవుని యందు భయభక్తులు గలవారు, 2 వ్యభిచారులు, 3 ధనవంతులు. బహుధైర్యంగా ఉండేది ఎవరు అంటే, ఒకటి దేవుని యందు భయభక్తులు గలవారు, 2 వ్యభిచారులు, 3 ధనవంతులు, 4 అధికారులు. వీరు ధైర్యంగా ఉంటారు. కానీ వీరందరూ కూడాను దేవుని యొక్క భయభక్తులు గల వారికి ఉన్నటువంటి ధైర్యము బహుధైర్యం. వారికి స్థితిగతులు ఎంతగా మార్పు చెందినప్పటికీ కూడా ధైర్యంగానే ఉంటారు. వారి స్థితిగతులు ఎంతగా మార్పు చెందినప్పటికీ కూడా వారు ధైర్యంగా ఉంటారు. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి సెక్యూరిటీ దేవుని యొక్క దూతం. వారికి ఉన్న సెక్యూరిటీ దేవుని దూతులు కాబట్టి వారు ధైర్యంగా ఉంటారు. గమనించండి, మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తులు షద్రకు, మెషకు, అబేద్నెగో. వారికి రాజు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఒక బొమ్మను నిలబెట్టాను, దానికి పిల్లల గ్రోవి, వీణ, విపంచిక, సింఫోనియా, సకల విధమైన వాయిద్యములు వాయించబడుతున్నాయి. అవి ఎప్పుడైతే వాయించబడుతున్నాయో ఆ శబ్దాన్ని మీరు వినగానే మీరు ఆ బొమ్మకు నమస్కారము చేయాలి. ఒకవేళ ఎవడైనాను సరే ఈ ఆజ్ఞను మీరినట్లయితే వాడిని అగ్నిగుండంలో పడవేయబడుదురు అని ఒక శాసనాన్ని ఆయన నియమించి తన రాజ్యం అంతా కూడాను చాటింపు చేశాడు. అయితే ఈ మాట విన్నప్పటికీ కూడా, అగ్నిగుండంలో వేయబడతామని తెలిసినప్పటికీ కూడాను రాజు నిలువబెట్టిన బొమ్మకు నమస్కారం మాత్రం చేయనే చేయలేదు. అయితే ఆ రాజ్యంలో నుండి వారు షద్రకు, మెషకు, అబేద్నెగో యొక్క ప్రవర్తన గమనించి మీరు నమస్కారం చేయలేదని రాజుగారికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు రాజుగారికి కోపం వచ్చింది. వారిని పిలిపించాడు. రాజ్యంలో ఉన్నటువంటి మనుషులందరి ముందు పిలిపించాడు. ఏ షద్రకు, మెషకు, అబేద్నెగోలు నేను నిలబెట్టించినటువంటి బొమ్మకు నమస్కారం చేయటం లేదు అని తెలియబడింది. ఇది నిజమా? ప్రశ్నించారు. సమాధానం లేదు. సరే, ఇప్పటి నుండైనా మీరు ఆ బొమ్మకు మీరు నమస్కారము చేయాలి, చేయకపోతే మండుచున్నటువంటి అగ్నిగుండంలో మీరు వేయబడతారు అని చెప్పాడు. సరే సార్ అన్నారు కదా. రాజ్యం ఉన్నటువంటి తనులు రాజుగారు ఇచ్చినటువంటి ఆహారం భుజిస్తూ, రాజుగారు ఇచ్చినటువంటి వస్త్రాలు ధరించుకుంటూ, రాజుగారు ఇచ్చినటువంటి నివాసాన్ని అనుభవిస్తూ, సకలము కూడా రాజుగారి ఆధీనంలో ఉన్నటువంటి వీరు రాజుగారు చెప్పిన మాటకు లోబడలేదు. లోబడేవారన్నారు. రాజా అనట్లేదని నెబుకద్నెజరు అని పిలుస్తున్నాడు. పేరు పెట్టి రాజును పిలిచి, నీవు నిలవబెట్టించినటువంటి బొమ్మకు మేము నమస్కారము చేయము. నీవు అగ్నిగుండంలో వేస్తానన్నావు కదా, వేసినా సరే అందు నుండి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ మా దేవుడు అగ్నిగుండం నుండి తప్పించకపోయినను సరే నమస్కారం మాత్రము చెయ్యము అని
అడ్డం తిరిగి మాట్లాడారు రాజుగారు. మేము పైన ఆకాశం ముందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద నెల ఎందు కానీ దేని రూపంలో చేయకూడదు, దేనికి మేము సాగిలపడకూడదు. భక్తి పరులు దేవుని మాత్రమే స్తుతిస్తారు. భక్తి పరులు దేవుని మాత్రమే స్తుతిస్తారు. కాబట్టి మరొక దానికి దేనికి మేము నమస్కారం చేయము. నువ్వు కాల్చి వేస్తావా, కాల్చి వేసుకో. దేవుడు తప్పిస్తే తప్పిస్తారు, లేకుంటే చచ్చిపోతావు, అంతే. రెండో ఆప్షన్ మాత్రం మాలో లేదు అని చెప్పి నిర్మోహాటముగా రాజుగారి సమక్షంలో రాజుగారిని పేరు పెట్టి పిలిచి మరీ చెప్పచ్చు. అంతమందిలో రాజుగారిని పేరు పెట్టి పిలిచేసరికి రాజుగారికి పాపం మండిపోయి అగ్నిగుండము ఎప్పుడు ఉండేదానికంటే 7 అంతలు హైగా పెంచి వేసి రాజ్యముల భగవంతులను బలిష్ఠులను పిలిపించి మీరు దూరంగా ఉండి వాళ్ళు లోపల విసరండి అన్నాడు. దూరంగా ఉండి లోపల విసినప్పుడు బలవస్తులందరూ కూడా చచ్చిపోయారు. లోపల ఈ 3 మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. రాజుగారికి బలవంతులు కనిపించారు, చచ్చిపోయారు. మరి వీరు చచ్చిపోతే లోపల ఉన్న వారి పరిస్థితి ఏంటి చూశారు. చూసినప్పుడు లోపల 4వ వాడు తిరుగుతూ ఉన్నాడట. 3తో పాటు 4. మనం సాయంకాలం పూట వాకింగ్ ప్రశాంతంగా ఎలా వెళ్తూ ఉంటామో అలాగా అగ్నిగుండంలో వారు 4 కలిసి తిరుగుతూ ఉన్నారు. 4వ వారి రూపాన్ని చూసినప్పుడు ఎలా కనపడుతూ ఉంది? దేవదూత రూపం వారికి. అంటే భక్తులకు ఎవరున్నారు తోడు? దేవదూతులు ఉన్నారు. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ వారు విశ్వాసం చేత అగ్ని బలములను చల్లార్చిరి అని రాయబడుతుంది. దేని చల్లార్చారు? అగ్ని బలం. అది అగ్ని, శక్తి కలిగిన అగ్ని. కానీ భక్తుల ఎడల మాత్రం దాని శక్తి పనిచేయనే. కారణం ఏంటంటే వారి ప్రక్కన దేవదూతలు ఉన్నారు. దేవదూతుల యొక్క శక్తి ఏంటంటే కారుచున్న నుప్పును చేతితో పట్టుకొని తీసుకువెళ్తారట. దేనిని? కారుతున్నటువంటి నిప్పు. అంటే కొలిమిలో మనం ఇనుము పెడతామే, ఇనుము. ఆ ఇనుము కొలిమిలో పెట్టినప్పుడు ఎర్రగా ఉంటుంది కదా, దానిని కారుతూ ఉంటున్నటువంటి నిప్పు అన్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఆ శరావులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నుప్పును చేత పట్టుకొని, ఏ నుప్పు అనేది? బొగ్గుతో చేయబడిన నుప్పు కదా అది. మనం కట్టెలో పొయ్యిలో పెట్టినప్పుడు నుప్పులు వస్తుంది. ఆ నుప్పు కాదండి అది. ఏ నుప్పు ఇది? కారుతో. అనగా మనం ఆ కొలిమిలో ఇనుము కాల్చడానికి, ఒక వస్తువును తయారు చేయడానికి ఇనుము పెడుతూ ఉంటాం కదా, అది ఎర్రగా కాలినప్పుడు దాన్ని ఎవరైనా పట్టుకోగలరా అంటే మనుషులు ఎవరూ పట్టుకోలేరు. కానీ దేవదూతలు చక్కగా అలా పట్టుకొని తీసి అలా ప్రక్కన పెట్టారు. వాళ్ళకి హాని చేయదా అంటే దాని శక్తి దేవదూతల యొక్క శక్తి కంటే చాలా తక్కువ. అందువల్ల వారికి హాని కలగదు. ఆ దూతలు శద్రకు, మేషకు, అబేద్నెగోల ప్రక్కన ఉండి ఆ యొక్క బలాన్ని, అగ్నిగుండ బలాన్ని చల్లార్చింది. కాబట్టి భక్తి అనేటువంటిది మన జీవితంలో ఉంటే, భక్తి అనేటిది మన జీవితంలో అలవాటు చేసుకుంటే మన జీవితాలకు ఇబ్బందులు రావని కాదు, కానీ ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులలో కూడా మనం ధైర్యంగా ఉంటాం. ఇబ్బందుల్లో కూడా దేవదూతలు తోడుగా ఉంటారు. హాని జరగకుండా, అపాయాలు సంభవించకుండా మనం క్షేమకరముగా సజీవుల లెక్కలో కలగలుగుతాం. అలాగనే దానియేలు గారిని కూడా, దానియేలు గారి జీవితంలో కూడా ఏం చేశారండి? సింహాల గుహలో వేశారు. దానియేలు గారిని ఏమన్నారంటే ఒక 30 రోజుల పాటు. ఎన్ని రోజులు? 30 రోజుల పాటు ఎవరు కూడా ఏ దైవానికి కూడా ప్రార్థన చేయకూడదు. మీకు ఏ సమస్య ఉన్నా సరే మీ దైవానికి అది చెప్పాల్సింది రాజు గారికి చెప్పాలి. ఒకవేళ ఎవరైనా వారి దైవాలకు ప్రార్థన చేసినట్లయితే వారిని సింహాల గృహలో వేయబడతారు అని చెప్పారు. దానియేలుకి సంగతి తెలుసా తెలియదా? తెలుసా తెలియదండి? తెలుసు. ఇట్టి శాసనము చేయబడని దానియేలుకు తెలిసినప్పటికీ అంటాడు 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము చేయబడని దానియేలు తెలిసినప్పటికీ అతడు యథావిధిగా
తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తీసి దినములకు ముమ్మారు ప్రార్థన చేయొచ్చు స్తుతించుచూ ఉండేను అన్నాడు. భక్తులు ఏం చేస్తూ ఉంటారు? స్తుతించుచూ ఉంటారు. భక్తులు ఏం చేస్తారు? స్తుతించుచూ ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అండి? ఎలాంటి పరిస్థితుల్లో స్తుతిస్తారు? ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, అనుకూలంగా ఉన్నా అనుకూలత లేకపోయినా, అవకాశం ఉన్నా అవకాశం లేకపోయినా, తన దేశంలో ఉన్నా పరాయి దేశంలో ఉన్నా. దానిలో తన దేశంలో ఉన్నాడా? తన ఇంటిలో ఉన్నాడా? కాదు, పరాయి దేశంలో రాజుగారి యొక్క ఆస్థానంలో ఆయన ఇచ్చినటువంటి ఆహారము భుజిస్తూ, ఆయన ఇచ్చినటువంటి వస్త్రాలు ధరించుకుంటూ, ఆయన ఇచ్చిన నివాసంలో ఉంటూ కూడాను రాజులకు వ్యతిరేకంగా దేవుడు స్తుతించుతూ ఉన్నాడు. భక్తిపరుడే కదా. కాబట్టి దానియేలు మీద నేరం మోపారు. దానియేలు తీసుకుని సింహాల గుహలో వేస్తారు. 6వ అధ్యాయం 22 వచ్చింది. 6వ అధ్యాయం 22 వచ్చింది. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతలను పంపించి, ఎవరండి? ఎవరు పంపించారు? దేవుడు తన దూతను పంపి సింహాలకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూసివేశారు. దేవుడు తన దూతను పంపించాడు. ఎవరి కోసము? దానియేలు ఎవరు? భక్తిపరుడు. దానియేలు ఎవరు? భక్తిపరుడు. కాబట్టి తన కోసం దూతను పంపి సింహాల నోళ్లను రాత్రి అంతా మూసాడు. తెల్లవారిన తర్వాత సింహాల గుహ నుండి దానియేలు బయటకు తీశారు. దానియేలు మీద నేరం మోపిన వారిని సింహాల గుహ వద్దకు తీసుకొచ్చారు. వెంటనే అవే సింహాలు దానియేలు మీద నేరం మోపిన వారి ఎముకలు పగలగొరికేశారు. అంటే సింహాలకి ఎవరు తెలుసు? భక్తులు ఎవరో, భక్తిహీనులు ఎవరో తెలుసు. సింహాలకు ఏం తెలుసు? భక్తులు ఎవరో, భక్తిహీనులు ఎవరో తెలుసు. దయ్యాలకు ఎవరో ఏం తెలుసు? దయ్యాలకు కూడా తెలుసు. దేవుడు ఎవరో తెలుసు, దేవుడి బిడ్డలు ఎవరో తెలుసు, అవిశ్వాసులు ఎవరో తెలుసు, అన్నీ తెలుసు. ఒక రోజున మంత్రాలు చెప్పేవారు దయ్యాన్ని వెళ్ళకూడదని వచ్చారు. ఆ దయ్యం ఏమంటుంది? అసలు మీ ఎవరు? నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మీ ఎవరు అనగానే వీళ్ళకి షేక్ అయిపోయింది. ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. స్కెవన్ యొక్క ప్రధాన యాజకుని కుమారులు మాంత్రిక విద్య నేర్చుకుని దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వెళ్ళారు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి కూడా భక్తులు ఎవరో తెలుసు. సృష్టిలో ఉన్న ప్రతి దానికి భక్తులు ఎవరో తెలుసు. దేవుడు పరిచయం చేస్తాడు. తన భక్తులను కాపాడుకున్నట్టుకు ఆయనకు ఎలా కాపాడాలో తెలుసు కాబట్టి అలా పరిచయం చేస్తాడు. అలాగునా మనం చూసినప్పుడు క్రొత్త నిబంధనలో పేతురు గారిని చెరసాలలో ఉంచారు. ఎవరు విడిపించారండి? ఎవరు విడిపించారు? దేవదూత వచ్చారు. 12వ అధ్యాయము 5వ వచనం, 5వ అధ్యాయము 19వ వచనం. పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు దేవదూత వచ్చాడు. అపోస్తలుల కార్యము 12వ అధ్యాయం 5వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనం. ఈ వచనాలన్నీ మనం చూస్తున్నప్పుడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు దేవదూత వచ్చి వారిని విడిపించింది. అర్థమవుతుంది? జ్ఞాని సులైమాన్ గారు మాట్లాడుతూ మరొక మాట అంటాడు. ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం కూర్చోండి. సామెత గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనం కూడా చదువుకున్నాం. ఇంతకుముందు 26 చదువుకున్నాం. ఇప్పుడు 27వ వచనం కూడా చదువుకున్నాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ఏ ఊట అండి? జీవపు ఊట. అది మరణ పాశములో నుండి విడిపించు. చాలండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ ఓట అండి? ఏ ఓట? జీవపు ఓట. మన బోర్లో నీళ్లు వాడుకుంటూ ఉంటాం, చేదుకుంటూ ఉంటాం. బావిలో నీళ్లు తోడుతూ ఉంటాం. తరుగుతాయంటే ఇంజిన్ పెట్టేసాం, మోటార్ పెట్టేసాం, తరుగుతాయి. కానీ ఒక 10 నిమిషాల్లో మరలా ఒగ్గుతాయి. తరుగుతాయి,
మరలా 10 నిమిషాల్లో ఉబుకుతాయి. దానిని ఓట అంటాం. భూమిలో నుండి పైకి వచ్చినటువంటి దాన్ని ఓట అంటాం. అలాగున దేవుని యందు భక్తి కలిగినటువంటి వారికి వచ్చేటువంటిది ఏంటంటే జీవము ఓట. పౌలు గారిని ఒకసారి అంతియోకియా నుండి ఈకొనియా నుండి లుస్త్రా ప్రాంతానికి వచ్చి లుస్త్రా ప్రాంతంలో అంటే పౌలు గారిని రాళ్లతో కొట్టి పెడతాం, రాళ్లతో కొట్టి చనిపోయాడని చూసి ఊరు వెలుగుటివి తీర్చివేస్తాయి. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము, అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 19వ వచనము, 20వ వచనము, 21వ వచనం చదువుకుందాం. అంతియోకియా నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రూపి అతడు చనిపోయానని అనుకుని ఏమని అంటే అతను జీవం లేదా? జీవం లేదు. రాళ్లతో కొట్టేశారు. రాళ్లతో కొట్టినటువంటి ఆ దెబ్బలకు తనలో ఉన్నటువంటి జీవం పోయింది. చచ్చిన వాడిని ఊర్లో ఉంచుతారా? ఉంచరు. అందుకని ఊరు వెలపులకి ఈడ్చి కాలు పట్టుకున్నారో చేయబట్టుకున్నారో తాడు కట్టారు, కట్టి ఊరు వెలపులకి ఈడ్చుకుంటా వెళ్ళి ఊరు బయట వదిలేశారు. వదిలిన తర్వాత శిష్యులు వచ్చి తన చుట్టూ నిలబడింది. ఎవరు వచ్చారండి? శిష్యులు వచ్చి తన చుట్టూ నిలబడింది. పౌలు లేచి వారితో కలిసి దెబ్బే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. చచ్చిపోయిన వారికి జీవం ఎక్కడ వచ్చిందండి? దేవుని యందు భయభక్తులు గల వారికి జీవము ఓట అన్నాడు. దేవుని యందు భక్తి కలిగి జీవిస్తే ఏమవుతుందా? కొన్నిసార్లు మనము కృంగిపోతూ ఉంటాము, బలహీనమైపోతాము, మన ప్రాణం మనలో లేకుండా పోయినట్టు అనిపిస్తుంది. కానీ దేవుడు ఆ సమయంలో మన భక్తి జ్ఞాపకం చేసుకుంటాడు. ఇతను ఎవరు? ఈయనెవరు? భక్తి పరురాలా? భక్తిహీనురాలా? నా నిమిత్తం ఏమైనా ఖర్చు చేశాడా? చేయలేదా? నా నిమిత్తం ఏమైనా కష్టపడ్డా లేదా? నన్ను స్తుతించాడా లేదా? నా రాజ్యాన్ని గురించి మాట్లాడాడా లేదా? నా గొప్పతనాన్ని గురించి మాట్లాడాడా లేదా? ఇతని జీవితంలో ఏముంది అనేది తన యొక్క జీవిత చరిత్ర అంతా జ్ఞాపకం చేసుకుని ఒకవేళ వారి భక్తులై ఉంటే వారి శరీరంలో జీవం లేకపోతే జీవాన్ని ఉబికించి వారి సజీవులుగా నిలబెట్టి సమాజంలో దేవుని భక్తుడు అని గొప్పగా నిలబెట్టి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాం. ఆ రీతిగా పౌలు గారి జీవితాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే జీవం లేని తన శరీరంలోనికి జీవాన్ని ప్రవహింపజేసి శరీరం అంతా రాళ్లతో కొట్టబడే దెబ్బలు ఉన్నప్పటికీ కూడాను ఆ దెబ్బలతో కూడా మరుసటి రోజున ప్రయాణం చేసి ఆ దెబ్బలతో కూడా దేవుడి సువార్త ప్రకటించాను. అంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది? వచ్చిందండి భక్తి. ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలో అది వాగ్దానంతో కూడినది, అది అన్ని విధాల ప్రయోజనకరమే. కాబట్టి భక్తి కలిగి జీవితంలో ఖర్చు చేయడానికి వెనకాడకూడదు, ఒంటిలో ఓపుకున్నప్పుడు కష్టపడడానికి వెనకాడకూడదు. ఈ రెండు చేసేటప్పుడు మంచి ఉద్దేశముతో చేయాలి. అలా చేసే వారికి దేవుడు తప్పనిసరిగా ఈ లోకంలో గొప్ప కార్యాలు చేసి చూపుతాడు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు మలాకి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 4వ అధ్యాయము 3వ వచనం వరకు చదువుకోండి. భక్తి పరులకు ప్రత్యేకతలు ఏంటో అక్కడ చెప్పబడతాయి. భక్తి పరులు గట దేవుడు ప్రత్యేకంగా ఒక గ్రంథాన్ని దగ్గర పెట్టుకుంటాడట. వీళ్ళందరూ ప్రతిరోజు ఏం చేస్తున్నారని రాసుకుంటూ ఉంటాడట. వారికి అవసరం వచ్చినప్పుడు తప్పకుండా అని గొప్ప కార్యం చేస్తారు. అయితే భక్తి పరులు గ్రహించక ఒకసారి బాధపడుతున్నారు. మనం రోజు దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతులుగా జీవిస్తున్నాము. దేవుడు దూషించే దుర్మార్గులు వర్ధిల్లిపోతున్నారు. వారు సంరక్షణ పొందుకుంటున్నారు. సమాజంలో మంచి పేరు ప్రతితో సంపాదించుకుంటున్నారు. మనం రోజు దేవుని సన్నిధిలో ఉంటున్నాం కానీ మనకి ఏ ఆదరణ లేదు, ఏ ఉపయోగాలు కనిపించట్లేదు అని దిగులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వారి మాటలు విన్నటువంటి దేవుడు నా యందు భయభక్తులు వారు మీకు నా సన్నిధిలో
జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాయబడి ఉన్నది అన్నాడండి. దేవునికి ఏముందట? జ్ఞాపకార్థం ఉంది. ఆ గ్రంథంలో ఏముంటదంటే నేను ఎంత కష్టపడ్డానో ఉంటది, నేను ఎంత ఖర్చు పెట్టానో ఉంటది, ఏ ఉద్దేశంతో చేశానో అది కూడా ఉంటుంది. దానిని బట్టి తగిన సమయంలో దేవుడు ప్రతిఫలాలు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి భక్తి అన్ని విధాల ప్రయోజనకరమైనది. మరి ఇలాంటి విషయాలు మీరు అనేక సార్లు వినే ఉంటారు, కొత్త అయితే కాదు. కాబట్టి పిల్లరా, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవడం మంచిది కనుక నేను మరలా మీకు ఒకసారి జ్ఞాపకం చేశాను. కాబట్టి ఈ మాట ప్రకారంగా నేను భక్తి గలవాడనో కాదు, మీరు భక్తి గలవారో కాదు, ఈ మాటల చేత మనము ప్రశ్నించుకుందాం, సరిచూసుకుందాం. భక్తులు ఏమైనా లోపాలు ఉంటే భక్తి కలిగి జీవించడానికి ప్రయాసపడదాం. ఇహమందు పరమందు దేవుని బిడ్డలుగా దేవుని యొక్క దూతల యొక్క సంరక్షణలో మనమందరం కూడా ఆశీర్వదించబడదాం. అటు కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని నిరంతరం కూడా వాక్యానుసారంగా నడుచుకుందాం. ఇప్పటివరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నాతోటి దేవుని సేవకు ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాము. చాలా చక్కని విషయాలు మనందరికీ అర్థమయ్యే రీతిలో భక్తి గలవారు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటో మరి చక్కగా వివరించారు. మరి మనమందరము కూడా వాటిని కలిగి ఉండేదాని కొరకు మనం ప్రయాసపడవలసిన అవసరం అనేటువంటిది ఉంది. మనం అందరము ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, కానుకలు ఇస్తాం, పరిచర్య అనేటువంటిది చేస్తూ ఉంటాం. కానీ ఎలా చేస్తాం? ఉత్సాహంగా చేస్తామా, బద్ధకంతో చేస్తామా, మనుషులను బట్టి మనము చేస్తామా అనేటువంటిది కూడా దేవుడు చూస్తాడు కదా. కాబట్టి భక్తి గల వాళ్ళు మనుషులున్నా లేకపోయినా వాళ్ళు చేయవలసినవన్నీ కూడా దేవుని కొరకు చేస్తారు. సోదరులు చెప్పారు, గౌరవాలు కూడా కొంతమంది నా గురించి చెప్పలేదేంటి, నా గురించి చెప్పలేదేంటి పక్క నుండి చేయబెట్టి చెప్తుంటారు. అంటే అలాంటి వాళ్ళు చూసేలేండి, అందుకే చెప్తున్నాను. కాబట్టి ఆ విధంగా మనం ధర్మం చేసేటప్పుడు కాబట్టి చాలా మంచి విషయాలు మనకు తెలియజేశారు. మనమందరం కూడా భక్తి కలిగి ఉంటే, అటువంటి లక్షణాలు మనకుంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క దీవెనలు మరి ఏ విధంగా ఉంటాయో అనేటువంటిది సహోదరులు మనకు తెలియజేశారు. ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవ విషయంలోను అవన్నీ మనకు ఏమైనాయి, ప్రయోజనకరమై ఉన్నవి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో మనం అందరం వీటన్నిటిలో అభివృద్ధి చెందాలి. ప్రార్థనలో, వాక్యం చదివే విషయంలో, మరి సంఘంలో పరిచర్య చేసే విషయంలో, దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో, ఇతరులకు సహాయం చేసేటువంటి విషయంలో మనం అందరం కూడా ఎలా ఉండాలి? అభివృద్ధి చెందాలి. ఓకే, చాలా మంచి విషయాలు మనకు ఎలీషన్న వినిపించారు. వారికి మా కుటుంబం తరఫున, బాంబే కాలనీ మరియు స్థానిక సంఘముల తరఫున ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను.